సిద్దిపేట జిల్లా కలెక్టరేట్కు రైతులు భారీగా తరలివచ్చారు. నష్టపరిహారం చెక్కులు ఇవ్వాలంటూ అడిగేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. ఈ నేపథ్యంలో రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు కలెక్టరేట్లోనే గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన రైతులు బాధితుడిని అంబులెన్స్లో తరలించారు. మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కలెక్టర్ ఆఫీస్ కాడి జాగ పోతుందని రండికి కాలువలు కెనాల్ మెట్టు కలిసి రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ పెద్ద కాలువలో 177 ఎకరాలు పోతుంది. నరకపల్లి వెంకటాపూర్ కలిసి ఆ 177లో ఈ రామకృష్ణ అనేది 2 గుంటలు పోతుంది. మేము అందరం కలిసి గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు PN 2024-2010లో PN వేసింది. అప్పటి నుంచి మనుషులు వస్తారు కలెక్టర్ గారికి, టీమీడ కలెక్టర్, అడిషనల్ జిఎంఆర్ కలెక్టర్ గారు ముగ్గురికి ఇప్పటికీ 4 మెమోడోలు ఇచ్చినాము. ఎవరు పట్టించుకోలేదు. నిన్న మా గ్రామస్తులు మరియు వెంకటాపూర్ గ్రామస్తులు కలిసి నిన్న మంత్రి వివేక్ సార్ వస్తున్నారని చెప్పి పిలవగానే మా వారు కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్ళి కలిసి మెమోడోలం ఇస్తే అది అప్రూవల్ చేపిస్తా అని చెప్పి మెమోడోలో సైన్ చేసి పంపించాడు కలెక్టర్ గారు. ఆ బాడీని కూడా మేము అంబులెన్స్ తెప్పించుకొని మేము హాస్పిటల్కి వచ్చి ఎవరు పట్టించుకున్న